విద్యకు విజ్ఞానానికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారుతుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని బిజినెస్ మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో పురాతనమైన ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ క్యాంపస్ నిర్మాణానికి అమరావతిలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఎక్స్ఎల్ఆర్ఐ వంటి మరో 4-5 సంస్థలు వస్తే ప్రపంచంలోని విద్యార్థులంతా నవ్యాంధ్ర రాజధానికి వస్తారని అభిప్రాయపడ్డారు. 10 అగ్రశ్రేణి విద్యా సంస్థలను అమరావతికి తీసుకురావడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ విద్యా సంస్థ ఎక్స్ఎల్ఆర్ఐ దక్షిణ భారత క్యాంపస్ కు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం ఐనవోలులో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల్లో నిర్మించే ఈ క్యాంపస్ భవనం వచ్చే ఏడాదికి పూర్తవుతుందన్న ముఖ్యమంత్రి తాత్కాలికంగా ఈ ఏడాది జూన్ నుంచి విజయవాడ లయోలా కళాశాల నుంచి కోర్సులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎక్స్ఎల్ఆర్ఐ పాఠశాల కోసం ఇదే ప్రాంతంలో మరో 8 ఎకరాలు కేటాయిస్తున్నట్టు వేదికపైనే ప్రకటించారు. కొన్ని దేశాలు తమ పెట్టుబడుల్ని విజ్ఞాన ఆర్థిక వ్యవస్థపై పెట్టినందునే అగ్రస్థానంలో ఉన్నాయని సీఎం అన్నారు. అత్యుత్తమ సంస్థలన్నీ ఒకే చోట ఎక్కడా లేవన్న చంద్రబాబు ఆ పరిస్థితిని తాము అమరావతిలో కల్పిస్తున్నట్లు వివరించారు. ఎక్స్ఎల్ఆర్ఐ ఈ పేరునంగానే 60 సంవత్సరాల చరిత్ర మనకు గుర్తొస్తుంది. మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో మొదటి క్యాంపస్ ఇక్కడ పెట్టారంటే అమరావతి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత అందరికీ అర్థమవుతుంది. 235 కోట్లు ఖర్చు పెడతారు. 50 ఎకరాల భూమి ఇచ్చాం. అల్టిమేట్ గా 5,000 మంది ఈ క్యాంపస్ లో నేర్చుకుంటూ ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యత పొందిన ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకునే అవకాశం వస్తుంది. ఇలాంటివి ఇంకొక 5-6 ఇన్స్టిట్యూట్స్ వస్తే ఏ సిటీలో లేనన్ని లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, యూనివర్సిటీస్ అన్ని మన సొంతం అవుతాయి. భవిష్యత్తులో ఇంకా మంచి టాప్ 10లో ఏదైనా మిస్ అయితే వాళ్ళని కూడా రమ్మంటాం. ఇవన్నీ కానీ వస్తే దీనికి కావాల్సిన హోటల్స్ వస్తాయి, ఇంకా మిగిలిన వస్తువులన్నీ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్కి నెంబర్ 1గా తయారవుతుంది. నాలెడ్జ్ అంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. విభజన చట్టం మేరకు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ఏమాత్రం సహకరించడం లేదని విమర్శించారు. ప్రైవేట్ క్యాంపస్లు వచ్చాయి, కోర్సు స్టార్ట్ చేశారు. వీళ్ళకి మనం ఇచ్చింది ల్యాండ్ మాత్రం ఇచ్చాం. ల్యాండ్ ఇస్తే బ్రహ్మాండంగా పనులు చేశారు. కేంద్రానికైతే 2,912 ఎకరాల భూమి ఇచ్చాం 11 యూనివర్సిటీస్కి. మళ్ళా కాంపౌండ్ వాళ్ళు కూడా మనమే కడతా ఉన్నాం. ఇంకా నత్తనడికన నడిచే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు కేంద్రం మనకు సహకరించలేదు, తెలంగాణ కూడా పూర్తిగా సహకరించలేదు. ఇక్కడ నేను మాట్లాడను కానీ ఈరోజు అందరూ కలిసి మన మీద పడిపోతున్నారు, గద్దల మారికి వచ్చి పడిపోతున్నారు. ఏదో జరిగే అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధిని ఆపాలని అసూయతో పడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ అభివృద్ధి ఆగదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతాం. గ్యాస్, విద్యుత్ మాదిరిగా ఏసీని కూడా ఇంటింటికి అందించే డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థను అమరావతిలో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.